హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈ రోజు ఒక అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రీసెంట్గా డేటా ఫ్లో జంతువులో చాలా అప్డేట్స్ అయితే రావటం జరిగింది అనమాట. అంటే యూఐ లెవెల్ కానీ చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ అంటే సో డేటా ఫ్లో జంతువులో డేటా లోడ్ చేసిన తర్వాత సో ఫర్ టైమింగ్ జస్ట్ నాట్ అంటే నేను ఏమి చేయలేదనమాట. జస్ట్ డేటా మాత్రమే లోడ్ చేశాను. అదే మీరు సో రన్ చేయడం గానీ, సేవ్ చేయడం గానీ ఇలాంటివి చేస్తే మనకి ఇక్కడ క్లియర్‌గా చెప్తుందనమాట. ఈవెన్ మీరు డేటా పైప్‌లైన్ నుంచి డేటా ఫ్లో రన్ చేసినా సరే, మనం ఇక్కడి నుంచి మనం చెక్ చేయొచ్చనమాట. అంటే అది రన్ అవుతుందా? లేకపోతే రన్ అవ్వటం ఏంటనేది కూడా మనం సో ట్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో సేవ్ అండ్ రన్. ఓకే. సేవ్ అండ్ రన్ క్లోజ్, సేవ్ అండ్ క్లోజ్ ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఫర్ టైమింగ్ జస్ట్ నేను సేవ్ చేశాను అనుకోండి. ఓకే. జస్ట్ సేవ్ మాత్రమే అవుతుంది. ఎటువంటి రన్ అయితే అవ్వదండి. ఓకే. మీరు అక్కడ చూడొచ్చు. సేవ్ వచ్చింది గైస్. డేటా ఫ్లో సేవ్డ్ అని వచ్చింది. అదే నేను ఇక్కడ ఇన్ కేస్ సేవ్ అండ్ రన్ అని క్లిక్ చేశాను అనుకోండి. ఓకే. చూడండి ఇక్కడ. సో కరెంట్ వెయిట్ ఫర్ కంప్లీషన్. ఓకే. సో ఓకే. సో అనదర్ సేవ్ ఆపరేషన్ ఈజ్ అంటే వాలిడేషన్ స్టార్ట్ అయింది. ఓకే. సో చూడొచ్చు. లాస్ట్ వాలిడేట్ అంటే వాలిడేట్ అయిన తర్వాత మనకి రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. సేవ్ అండ్ రన్. ఇట్స్ లోడింగ్. చూడండి ఏమొచ్చింది గైస్. సో రన్నింగ్ స్టార్ట్ అని వచ్చింది. అంటే మీరు ఏదైతే సేవ్ చేసిన తర్వాత దాని తర్వాత వాలిడేషన్ చెక్ చేస్తుంది. దాని తర్వాత రన్నింగ్ స్టేటస్ అన్నీ కూడా మనము ఇక్కడే చెక్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ ఏమి లేవు. బట్ రీసెంట్గా చాలా అప్డేట్స్ అనేది మైక్రోసాఫ్ట్ సో డేటా ఫ్లో జెన్2లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఎప్పుడు సో మనకి రన్నింగ్ అనేది స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా వెరిఫై చేయొచ్చు. అలానే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. రీసెంట్ రన్స్ అంటే మనం రీసెంట్‌గా ఏమేమి రన్ చేసాం ఏంటనేది ఇక్కడ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అంటే మోర్ దెన్ 1 టైమ్ రన్ చేస్తే సో 3, 4 టైమ్స్ అయన్నీ కూడా మీరిక్కడ క్యాప్చర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే ఇది ఆన్ డిమాండా? స్కెడ్యూలా? ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్‌గా ఇక్కడ టైప్‌లో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఓకే. సో స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ థట్. సో ఏంటనేది కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు సో రన్నింగ్ స్టేటస్ అదే సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది కూడా మనకి క్లియర్‌గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో మీకు చూపిస్తాను. ఓకే. సో మీరు చూడొచ్చు. ఏమైంది? సో డేటా ఫ్లో జెన్2 రన్నింగ్ స్టేటస్ సక్సెస్‌ఫుల్‌గా అది రన్ అయిందనమాట. అలానే డ్యూరేషన్ ఎంత? టైప్ ఏంటి? ఇలా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది సో మీరిక్కడే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందనమాట. ఇలా రకరకాల అప్డేట్స్ అయితే మైక్రోసాఫ్ట్ చేయడం జరిగిందనమాట. మీరు ఒకసారి చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో దట్స్ ఇట్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.